దక్షిణాదిన అతి పురాతన ప్రాంతీయ పార్టీగా డిఎంకేకు పేరుంది. డిఎంకే 1964లో తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశించి ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది. అయితే అంతకుముందే 1940 దశకం నుంచి దాని చరిత్ర ఉంది. ఏ విధంగా చూసుకున్నా దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ అది. ఇక బీజేపీ కూడా జనసంఘ్ కాలం నాటిది. ఈ రెండు పార్టీల కలయిక సాధ్యమేనా అన్నది ఇప్పుడు చర్చ. ఎందుకంటే తమిళనాడులో కాంగ్రెస్తో డిఎంకే దూరం జరిగింది. పార్లమెంటులో కూడా తమకు ఇండియా కూటమి నుంచి వేరు చేస్తూ ప్రత్యేక సీటింగ్ ఇవ్వాలని లోక్సభ స్పీకర్ని కనిమొలి లేఖ రాశారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలో బీజేపీకి సరికొత్త ఆశలు పుట్టుకు వస్తున్నాయంటున్నారు. డిఎంకేని తమ వైపు తిప్పుకోవాలన్నది ఆశలకు కారణంగా ఉంది. డిఎంకేకు ఎన్డీఏతో గతంలో స్నేహం ఉంది. వాజ్పేయి ప్రభుత్వంలో డిఎంకే మంత్రులు కూడా ఉండేవారు. అలా బీజేపీతో డిఎంకేకు పూర్వ పరిచయాలు, స్నేహాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే ఆ తరువాతి కాలంలో డిఎంకే కాంగ్రెస్కి చేరువైంది. జయలలిత బీజేపీ వైపు వచ్చారు. అలా జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకేతో బీజేపీ బంధం దశాబ్దాలుగా కొనసాగింది. అన్నాడీఎంకేతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా ఆ మైత్రి ఉంటూ వచ్చింది. ఇప్పుడు చూస్తే తమిళనాడులో అన్నాడీఎంకే అస్తిత్వం పూర్తిగా దెబ్బతినేలా ఉంది. దాంతో బీజేపీ డిఎంకే వైపు చూస్తోంది అంటున్నారు. డిఎంకేకి పార్లమెంటులో పెద్ద సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. లోక్సభలో అయితే 22 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి కీలకమైన బిల్లులను ఆమోదించుకోవాలంటే సభలో 3/2 మెజారిటీ అవసరం. ఆ మ్యాజిక్ నెంబర్ 352గా ఉంది. కానీ ఏప్రిల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే వచ్చిన ఓట్లు 298గా ఉంది. దాంతో డిఎంకే లాంటి పార్టీలను మద్దతుగా తెచ్చుకుంటే సులువుగా బిల్లులను పాస్ చేసుకోవచ్చు అన్నది కూడా బీజేపీలో ఉన్న ముందుచూపు వ్యూహంగా చెబుతున్నారు. పైగా వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవాలి అంటే డిఎంకే లాంటి పార్టీల సహకారం తప్పనిసరి. మరి ఇవన్నీ బీజేపీ ఆలోచిస్తూ డిఎంకే వైపు చూస్తోంది. అయితే అది ఏ మేరకు నెరవేరుతుంది అన్నది కూడా మరో కీలక చర్చ. మొత్తానికి బీజేపీకి అవసరాలు ఉన్నాయి, డిఎంకేకి అనివార్యతలు ఉన్నాయి. ఈ రెండు ఎక్కడో ఓ చోట కలవకపోతాయా అన్నదే చర్చ. చూడాలి మరి ఏం జరుగుతుందో.